ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఆంధ్రజ్యోతి సంప్రదాయం కార్యక్రమంలో ధర్మ సందేహాలు అనే కార్యక్రమానికి స్వాగతం. మాసిక సమయంలో వంట దగ్గరకు వచ్చి వంట చేసుకోవచ్చా? లెక్క ప్రకారం అయితే మాసికం అనేటువంటిది పితృకార్యం. తద్దినాలు మాసికాలు ఇంటి ఇల్లాలు మడిగట్టుకొని వివిధ రకాలైనటువంటి వంటలు తయారు చేసి ఆ యొక్క భోక్తలకు వడ్డించాలి. మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం చేసేటప్పుడే మడిబట్ట కట్టుకొని దీపారాధన ఆచరించాలి. నుదుట బొట్టు ధరించరాదు ఈ యొక్క తద్దినం పూర్తయ్యేంత వరకు. తద్దిన కార్యక్రమం పూర్తయ్యి పిండ ప్రదానాలు చేసిన తర్వాత వాటికి నమస్కారం చేసుకున్న తర్వాతే నుదుట బొట్టు అనేటువంటిది స్త్రీలు ధరిస్తారు. ఇంటిల్లిపాది కూడా పిండాలకు నమస్కారం చేయటం, మనవళ్ళు మునిమనవళ్ళు వీళ్ళందరూ కూడాను ఆ పితృదేవతల యొక్క గొప్ప విశేష లక్షణాన్ని మనసు నిండా తలుచుకొని నమస్కారం చేయటం. తద్దినం ఎందుకు పెడుతున్నారండి? సంవత్సరానికి ఒకసారి ఆయన చేసిన ఘనకార్యాలు, ఆయన వ్యక్తిత్వ లక్షణాలు తప్పనిసరిగా గుర్తు తెచ్చుకోవాలి. ఇంటిల్లిపాది కూడా మహానుభావుడు, ఇంతమందికి సేవ చేశాడు, అంతమందికి ఉచితంగా విద్య నేర్పాడు. ఇట్లాంటి విధి విధానాలు మనసులో తలుచుకుంటూ ఆశీస్సులు ఇవ్వవలసింది అని చెప్పేసి ఆ పిండాలకు నమస్కారం చేసుకున్నట్లయితే వారి వారి వంశంలో ఉన్న విశేషకరమైనటువంటి అభివృద్ధికి పితృదేవతల ఆశీస్సులు సహకరిస్తాయి అంటోంది శాస్త్రం. స్త్రీలు ఆ యొక్క తద్దిన సమయంలో పిలిచినటువంటి భోక్తలకు వడ్డన చేయాలి. వారు భుజించడం పూర్తయిన తరువాత ఆ విస్తళ్లను కూడాను ఆ ఇంటి ఇల్లాలు చక్కగా నమస్కారం చేసి తీయాలి. ఈ విధమైనటువంటి విధి విధానాలు భారతీయ సనాతన సంస్కృతిలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. దీపారాధన దగ్గర నుంచి ఆ పిండాలను ఆవుకు పెట్టడం కానీ లేక నీటిలో కలపడం కానీ చేసే విధానం వరకు కూడా ఎంతో గొప్ప సాంప్రదాయ లక్షణాలు దాగి ఉన్నాయి అనే విషయాన్ని గుర్తెరుగుతూ సర్వ మానవాళికి కూడాను సర్వ సంపదలు కలగాలంటే ఆయా పితృదేవతల యొక్క రుణాలను మనం తీర్చుకోక తప్పదు. సర్వే జనా సుఖినో భవంతు.